డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఉమ్మడి విజయనగరంలో గజపతి నగరం నియోజకవర్గం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రోజు టీడీపీ ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీ నియోజకవర్గంలో ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఈ పరిణామాల్లో మీరు ముందుగా అంటే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మీరు రాజకీయ అయితే ఇంతవరకు ఏమీ లేదు. ఈరోజు రాజకీయంగా ఈరోజు మొదటిసారిగా మీరు తీసుకున్నారు టికెట్. అయితే ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? రాజకీయంగా వ్యక్తిగా నేను కొత్తగాని రాజకీయంగా మా కుటుంబం పాతదే. మా కుటుంబ సభ్యులందరూ కూడా రాజకీయ నాయకులే. అలాగే ఈరోజు నాతో ట్రావెల్ చేస్తున్నటువంటి సీనియర్ కార్యకర్తలందరూ వాళ్ళ తాలూకు సీనియారిటీ యూజ్ చేసి ఈరోజు నేను వాళ్ళతో కలిసి నడవడం జరుగుతుంది. సో రాజకీయంగా నేను కొత్త కాదు, రాజకీయంగా పాతవాడిని. అయితే ఈరోజు యువకుడిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా గ్రామాల్లో ఈరోజు యువతని ఎక్కువగా ఆకర్షితం చేసుకొని తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ చేసి యువ నాయకులు తయారు చేసుకున్న పరిస్థితి నేను ఈరోజు రాజకీయంగా నేను చేస్తున్నాను అనేది ప్రశ్న. అయితే మీ నియోజకవర్గంలో ప్రధానంగా మీకు సీటు కేటాయించే టైంకి మీ నియోజకవర్గంలో అసమ్మతి అయితే ఎక్కువగా ఉన్నది. అంటే టీడీపీ మీ వర్గం నుంచే ఆ అసమ్మతిని ఈరోజు ఏ విధంగా బేస్ చేసుకుని ముందుకెళ్తారు? అసమ్మతి అనేది తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎప్పుడూ లేదు. కేవలం ఏంటంటే పదేళ్ళుగా ఒక నాయకుడితో ట్రావెల్ చేశారు. ఆ 10 ఏళ్ళుగా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి 10 రోజులు ఆగారు. ఖచ్చితంగా గత వారం రోజులుగా ఉన్న పరిణామాల ప్రకారంగా అయితే అందరూ కూడా కలిసి నడవడానికి మేము ప్రిపేర్ అయ్యాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరినీ కూడా కలుపుకెళ్ళి తెలుగుదేశానికి గజపతి నగరానికి తెలుగుదేశం విజయం చేకూర్చేలాగా అందరూ కృషి చేసి పనిచేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నడుచుకుంటుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మీ బాబాయ్ మీకు ఈరోజు అంటే కొండపల్లి అప్పలనాయుడు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు? ఆయన మొన్నటి వరకు కూడా ఆయన మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, టీడీపీ మీద కూడా. ఈరోజు మీకు ఆయన మీతో పాటు ఏ విధంగా ముందు నడుస్తారు? బాబాయ్ అయినటువంటి కొండపల్లి అప్పలనాయుడు గారు ఒక కుటుంబ సభ్యం, మాకు తండ్రితో సమానం. ఆయన 10 సంవత్సరాలు గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేస్తున్నారు. ఈరోజు ఆయన కొంచెం ఆలోచనలో ఉన్నారు, కానీ మాకు సపోర్ట్ చేయకూడదనే పరిస్థితి ఆయనది కాదు. ఖచ్చితంగా రానున్న తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన నాయకత్వంతో మేము గెలుచుకొని తెలుగుదేశం అధినేతకి చంద్రబాబు నాయుడు గారికి గజపతి నగరం గెలుపు చూపించి ఆయన తాలూకు నాయకత్వం ఇంకా పటిష్టం చేసుకునే పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో గత కొన్నాళ్ళుగా అంటే ఇప్పుడు బొత్స ఫ్యామిలీ అంతా మీ నియోజకవర్గంలోనే ఉన్నారు. అయితే వాళ్ళని ఇప్పుడు ఢీ కొట్టడం చాలా కష్టతరం అవుతుందని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. దాన్ని ఏ విధంగా మీరు పరిగణలోకి తీసుకుంటారు? తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కలిస్తే చాలా సులువైన పని ఇది. అంటే అంత ఈజీగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు. ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులు గజపతి నగరంలో విజయంతో సెలబ్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇది కొత్తగా మీరు చెప్తే అక్కడ బొత్స కుటుంబ సభ్యులు నించున్నారనే భయం అయితే ఇటువైపు ఎవరికి లేదు. ఎందుకంటే ఇక్కడ నించుంది తెలుగుదేశం కుటుంబ సభ్యులు. తెలుగుదేశం గత 30 సంవత్సరాలుగా చూసుకుంటే ఎక్కువ శాతం తెలుగుదేశం వైపే ప్రజానికం ఎక్కువగా కన్వర్ట్ అయి ఉన్నది. ఈరోజు మేము చేసేది ఏంటంటే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరినీ కలిపితే విజయం చాలా ఈజీగా అనేది నేను భావిస్తున్నాను. అది ఈరోజు చూసుకుంటే ఎక్కువగా అంటే మీ నియోజకవర్గంలో అయితేనేమి చుట్టుపక్కల నియోజకవర్గంలో కూడా చేరికలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. టీడీపీ అంటే వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు జరుగుతున్నాయి. మీ నియోజకవర్గంలో ప్రధానంగా మీకు అంటే మిమ్మల్ని నమ్మి వస్తున్న కార్యకర్తలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు మీరు? ఈరోజు తెలుగుదేశంలో పార్టీలో సుమారు 12 గ్రామాల నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. వాళ్ళ చేరిక గ్రామంలో నాయకత్వం ఇంకో బలోపేతం అయింది. ఎందుకంటే వాళ్ళ చేరిక వల్ల ఆ గ్రామాల్లో తెలుగుదేశం ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యి చాలా సునాయాసంగా ఆ విలేజ్లో వాళ్ళ తాలూకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కానీ లేకపోతున్న రానున్న తెలుగుదేశం అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఈజీగా మెజారిటీ వచ్చే పరిస్థితిలో వాళ్ళకి కనిపిస్తుంది. ఇద్దరిని కూడా గ్రామస్థాయి ప్రస్తుతం వహిస్తున్న నాయకత్వాన్ని వచ్చిన నాయకత్వాన్ని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ సంప్రదింపుతో ఈరోజు జాయినింగ్ జరిపించి ఆ విలేజ్లో తెలుగుదేశానికి నాయకత్వం అనేది పటిష్ట చేశాం. అంటే మిమ్మల్ని ఒకవైపు ఎన్ఆర్ఐ అభ్యర్థిగా వాళ్ళు ప్రతిపక్షాలు ఆల్రెడీ ఆరోపిస్తున్నాయి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం మిమ్మల్ని ఎన్ఆర్ఐ ఒక వ్యక్తిగా మిమ్మల్ని ఆరోపిస్తున్నాయి. ఆ ఎన్ఆర్ఐ అనే ఆ వ్యక్తి ఆ యొక్క ఆరోపణని మీరు ఏ విధంగా తిప్పుకొడతారు? ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. గత 10 ఏళ్ళుగా నేను ఇండియాలోనే ఉన్నాను. ఎన్ఆర్ఐ అంటే పూర్వం బయట ఉండేవాడిని. 9 సంవత్సరాలుగా నేను
విజయనగరంలోనే ఉన్నాను. తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కలిసే ఉన్నాను. వాళ్ళందరూ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి నేను తిరుగుతూనే ఉన్నాను. నేను ఎన్ఆర్ఐని కాదు, నేను లోకల్గా కొండపల్లి కుటుంబ సభ్యుడిగా నేను మీ ముందు ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఆల్రెడీ వైసీపీ లీడర్స్ అయితే మీ నియోజకవర్గం ఉన్నవారు గడప గడపకు అనే ప్రోగ్రాంతో ఆల్రెడీ అన్ని విలేజ్ల్లో అన్ని గ్రామాల్లో కూడా టచ్ చేయడం అయితే జరిగింది. మీకున్న తక్కువ సమయంలో ఏ విధంగా ఇది గెయిన్ చేస్తారు? మాకున్నది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది గ్రామాల్లో. ఆ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ఈరోజు సమీకరణ చేసి మీటింగ్స్ పెట్టడం జరిగింది. సోషల్ మీడియా మాధ్యమం ద్వారా నా తాలూకు పరిచయం అనేది ప్రతి పబ్లిక్లో చాలా వరకు జరిగింది. నన్ను నేనుగా గుర్తించే అనేది పరిచయం జరిగింది. ఈరోజు మనకున్న ఈ తక్కువ వ్యవధిలో మనకున్న టైంలో తెలివిగా ఎలాగైతే మనం ఎలక్షన్లోకి వెళ్ళాలి, క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలి, ఎలక్షన్ ఎలా రన్ చేయాలి, అలాగే గ్రామంలో ఉన్న ఇష్యూస్ని మనం ఎలాగ మాట్లాడుకోవాలి, ఇవన్నీ కూడా చాలా తక్కువ వ్యవధిలో తక్కువ కాలంలో క్లెవర్గా పనిచేసి ఈరోజు గజపతినారాయణకి విజయం చేకూర్చే విధంగా పనిచేస్తున్నాం. అయితే ప్రధానంగా ఈరోజు చూసుకుంటే ఈ కార్యకర్తల బలం మీకు ఎక్కువగా ఉందంటున్నారు. అది ఈ కార్యకర్తలను ఉపయోగించుకొని ఎంత మెజార్టీ మీరు పొందుతారని మీరు ఆశిస్తున్నారు? ఖచ్చితంగా 30,000 పైన మెజార్టీతో మేము గెలుస్తామనేది ఈ ఫస్ట్ టైం చెప్తున్నాను. మేము క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం మినిమం 20 నుంచి 30,000 మెజార్టీ అయితే గజపతినారాయణకి వస్తుంది. థ్యాంక్ యూ సార్. అది ఇది పరిస్థితి. మేమైతే కనీసం 30 నుంచి ఒక 40,000 అంటే ఆ స్థాయి వరకు కూడా మేమైతే మెజార్టీతో ముందుకెళ్తామని అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకైతేనేమి కార్యకర్తలకైతేనేమి మేము భరోసా ఇస్తాము అని చెప్పేసి అయితే ముందుకెళ్ళడం జరుగుతుందని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.